విజయవాడలో అతిసార వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. నగర కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్స్, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లేని 51 ఆర్వో వాటర్ సప్లై షాపులను అధికారులు సీజ్ చేశారు. నగరంలో మొత్తం 216 ఆర్వో వాటర్ షాపులు ఉన్నాయి. 57వ డివిజన్లోని కొత్త రాజరాజేశ్వరిపేటలో పరిశుభ్రత లేని 9 చికెన్ షాపులు, ఒక బీఫ్ షాప్తో పాటు మొత్తం 24 ఆహార దుకాణాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది మూసివేశారు. విజయవాడలో అతిసార వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. నగర కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్స్, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లేని 51 ఆర్వో వాటర్ సప్లై షాపులను అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నగరంలో మొత్తం 216 ఆర్వో వాటర్ షాపులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 57వ డివిజన్లోని కొత్త రాజరాజేశ్వరిపేటలో పరిశుభ్రత లేని 9 చికెన్ షాపులు, ఒక బీఫ్ షాప్తో పాటు మొత్తం 24 ఆహార దుకాణాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు మూసివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర. శశిరేఖ, విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరపేటలో డయేరియా విజృంభిస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది డయేరియా వలన మంచాన పడ్డారు. ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లి వైద్య సదుపాయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా మంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సుమారు 200 మందికి పైగా ఇప్పటికే హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్లో వైద్యం తీసుకొని అందులో 100 నుంచి 120 మంది దాకా కూడా కాస్త ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మెడికల్ క్యాంపులు ఉన్నాయో ఆ క్యాంపుల్లో వాళ్ళంతా కూడా డాక్టర్ ద్వారా దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ డయేరియా విజృంభించడానికి కారణం ఏంటనే దాని మీద అధికార యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది. ఒక పక్క మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శిస్తున్నారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలని తెలుసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలోనే మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు వెళ్ళే దాంతో విజయవాడ మున్సిపల్ కమిషనర్ కూడా చాలా వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇక్కడ ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఈ డయేరియా కారణం అనే ఏదైతే అనుమానం ఉందో అలాంటి వాటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాటర్ ఏదైతే విజయవాడలో సుమారు 200కు పైగా ఆర్వో వాటర్ సప్లై చేసేటువంటి దుకాణాలు ఉన్నాయి. అంటే వీళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు పెట్టి అక్కడ నీటిని శుద్ధి చేస్తున్నామని చెప్పి వాటిని విజయవాడ టౌన్ లో కొన్ని షాపుల్లో ఏదైతే కిరాణా కొట్లు కానీ లేకుంటే వేరు షాపులు కానీ ఆ షాపులన్నిటి కూడా వీటిని తరలించి ఆ క్యాన్స్ రూపంలో అక్కడి నుంచి అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళ దగ్గర సరైనటువంటి ట్రేడ్ లైసెన్స్ ఉండదు. దాంతోపాటు ఈ వాటర్ దానికి సంబంధించినటువంటి అన్ని నాణ్యతా ప్రమాణాలతో ఉందనేటువంటి సర్టిఫికెట్లు కూడా లేకుండా వాటర్ అమ్ముతూ ఉన్నారు. 10 నుంచి 15 రూపాయలు క్యాన్ వస్తుందని చెప్పి చాలా మంది మిడిల్ క్లాస్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాటిని కొనుక్కుపోయి మినరల్ వాటర్ అంటూ వాడుతున్నటువంటి పరిస్థితి. అసలు దేని ద్వారా ఈ డయేరియా విజృంభిస్తుందనే దాని మీద క్లారిటీ లేదు. ఇలా ఎక్కడైతే అనుమానం ఉందో, ఎక్కడైతే ప్రమాణాలు పాటించకుండా దానికి కారణం అవుతున్నారు అనేటువంటి ఒక అనుమానం అధికారులకు వచ్చిందో వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. దానిలో భాగంగానే విజయవాడలో 51 ఆర్వో వాటర్ సప్లై చేసేటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 9 చికెన్ దుకాణాలు, దాంతోపాటు ఒక బీఫ్ దుకాణం, అదే విధంగా 24 టిఫిన్ సెంటర్స్, ముఖ్యంగా స్వీట్ సెంటర్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ మొత్తం ఒక 24 ఉన్నాయి. 24 కూడా ఆ ప్రమాణాలు లేకపోవడం, వాటికి తగిన లైసెన్సులు లేకపోవడం, అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే విఎంసి కమిషనర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి షాపుల్లో ఎక్కడా కూడా వ్యాపారం జరగడానికి లేదు, వాటన్నింటినీ కూడా సీజ్ చేయండి అంటూ నిన్న ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి నుంచి అధికారులు ఆ షాపుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడలో ఉన్నటువంటి ఇలాంటి షాపులు ఏతున్నాయో వాటన్నిటి మీద కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శశిరేఖ, ఇప్పటి వరకు ఎంతమందికి డయేరియా వ్యాపించింది? శశిరేఖ, ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం లెక్కల ప్రకారం 220 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. వాళ్ళంతా కూడా
ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైద్య సదుపాయాలు ఎక్కడైతే అందిస్తున్నారో ఆ హాస్పిటల్కి చేరుతున్నారు. వాళ్ళు చాలా మంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తున్నారు. అందులో 150 మందికి పైగా ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వెళ్లిపోయారు. చాలా మంది ఆసుపత్రులకు వెళ్ళలేక ఇంటి నుంచే ఏదైతే అధికారులు స్థానిక వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్ తీసుకుని అది తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికైతే అది తీవ్రంగా ఉంటుందో, ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళే ఇమ్మీడియట్ గా మెడికల్ క్యాంపులకు వస్తూ ఉన్నారు. మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈ డైరియా విజృంభించింది అనేది అయితే మనకి సమాచారం అందుతుంది. దానికి సంబంధించి తీవ్రత ఆ స్థాయిలో ఉంది కాబట్టి నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కానీ అదేవిధంగా మంత్రులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులు ఎప్పటికప్పుడు చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మంత్రి నారాయణ గాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గాని, దాంతోపాటు విజయవాడ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, దాంతోపాటు కలెక్టర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ లాంటి చాలా మంది పెద్దవాళ్ళు అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఎప్పటికప్పుడు వారికి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలి, వాళ్ళందరినీ కూడా కోలుకునే విధంగా అన్ని రకాలుగా కూడా సహకరించాలంటూ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరొక పక్క విజయవాడ